ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. రేపటి రోజున జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ముఖ్య అతిథులకి చంద్రబాబు నాయుడే స్వయంగా ఆహ్వానాలు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక రేపటి రోజున జరగబోయేటువంటి కార్యక్రమానికి చిరంజీవి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రమే విజయవాడ మెగాస్టార్ చిరంజీవి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మెగా అభిమానులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తనయుడైనటువంటి రామ్ చరణ్ తేజ్కి ఆహ్వానం వెళ్ళిందని, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారంటూ జనసేన పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయితే చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమైనటువంటి అతిథులకి అలాగే కొంతమంది పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆహ్వానాలు పంపిస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రేపటి రోజున జరగబోయేటువంటి కార్యక్రమానికి ఈ రోజున విజయవాడ అయితే చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్య అతిథుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు అనేది చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవి సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్, చిరంజీవి యొక్క రాక అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్య రాజకీయ నేతలకి, ముఖ్యమంత్రులకి అలాగే పారిశ్రామిక రంగాలకి చెందినటువంటి మరికొంతమంది ముఖ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది.